నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని పలు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి షాపులను మూసివేయించారు. బిల్లును ఆమోదించాలని దర్పల్లి ఇందల్వాయి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు ఇమ్మడి గోపి మాట్లాడుతూ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని అన్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. బంద్ పిలుపులో భాగంగా మండలంలో బంద్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. అలాగే డిచ్పల్లి మండల కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు బంద్ చేశామన్నారు. వ్యాపారస్తులు బంద్కు మద్దతుగా ముందుగానే వ్యాపార సముదాయాలను మూసగించారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బాన్స్వాడలో బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ సక్సెస్ అయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా పెట్రోల్ బంకులు, షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీలు విపత్కర పరిస్థితిలో ఉన్నారని, వెనుక నుయ్యి ముందు గొయ్యి అన్న చందంగా మారిందని అన్నారు. రిజర్వేషన్ అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో 42% రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రిజర్వేషన్లను అడ్డుకునేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో కోర్టులో పిటిషన్ వేయించారని అన్నారు. వారికి చిత్తశుద్ధి లేదని, ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి రిజర్వేషన్పై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు కలిసి రిజర్వేషన్ను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కాస్ల బాలరాజు, ఎజాస్, పిట్ల శ్రీధర్, లక్ష్మీనారాయణ, షేక్ అజీం, వనం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో నష్టం వాటిల్లుతుందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీలు మరింత ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం పొతంగల్ మండల కేంద్రంలో శనివారం బంద్ పాటించారు. వ్యాపార సముదాయాలు, వ్యాపారస్తులు బంద్కు సహకరించారు. ఈ సందర్భంగా పొతంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొప్పాల శంకర్ మాట్లాడుతూ బీసీలకు ఏ పార్టీ అయినా రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో బీసీలు గట్టి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. మండల కేంద్రంలోని పాఠశాలలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్, మాజీ ఎంపీటీసీ వీరేశం, ఏఎంసీ డైరెక్టర్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధపు పవన్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం నిర్వహించారు. రౌడీ షీటర్ రియాజ్ ను స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో నగరంలోని వినాయక్ నగర్ లో కానిస్టేబుల్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందారు. నగరంలోని కంటేశ్వర్లోని న్యూ బ్యాంక్ కాలనీలో ఉంటున్న ప్రమోద్ స్వగృహానికి ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో అంతిమ యాత్రను నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బసవారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. आराम कर, पुनर्गठन फिर से भरेगा, फिर से भर। కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటనే ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ధాన్యం లోడింగ్, రవాణా కోసం రైతులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తరుగు, కోతలను అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటనే అన్లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధన్ డివిజన్లోని రుద్రూర్, పొతంగల్ మండల కేంద్రాలతో పాటు కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ ధాన్యం తూకం వేయకూడదని, ధాన్యం లోడింగ్, రవాణా కోసం రైతులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులను నష్టపరిచే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తరుగు, కోతలను అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ధాన్యం బస్తాను తప్పనిసరిగా కాంటా చేయాలని, ఆ తరువాతే మిల్లులకు తరలించాలని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, సరిపడా గన్ని బ్యాగులను కేటాయించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా కొనసాగేలా కృషి చేయాలని అన్నారు.
రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని అన్నారు. రైస్ మిల్లుల నుండి ట్రాక్ షీట్లు తెప్పించుకొని వేగంగా ట్యూబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని సూచించారు. వివిధ కారణాల వల్ల క్రాప్ బుకింగ్ జాబితాలో పేర్లు లేని రైతులు వాస్తవంగా పంట సాగు చేసినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని అలాంటి రైతులకు ధృవీకరణ పత్రం అందించాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ఎక్కడైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, కేంద్రాల నిర్వాహకులు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటుంటే మరోవైపు బీసీ బంద్లో బీజేపీ పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేయాలని, లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీతో పాటు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలుకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో సహా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయన్నారు. సిపిఎం పార్టీ స్వాగతిస్తూ మద్దతు తెలిపామన్నారు. కానీ ఏ బీజేపీ అయితే కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందో ఆ బీజేపీ కూడా పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అంటే దొంగే దొంగ అని అరుస్తున్నట్లు ఉందని తెలిపారు. సిపిఎం పార్టీ వృత్తి సంఘాలు బీసీ రిజర్వేషన్ల ఫైల్ మీద గవర్నర్ సంతకం చేయాలని చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించగా నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని తెలిపారు. అలాగే ఇవన్నీ మర్చిపోయిన బీజేపీ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్న తెలంగాణ బంద్కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో బీజేపీ వారే ఉన్నారన్నారు. మరి ఆర్ కృష్ణయ్య ఎంపీ కాదా? బీజేపీ నుండి మరొక 8 మంది లోక్సభ సభ్యులు కారా? బీజేపీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఆందోళనలో జిల్లా కమిటీ సభ్యులు సుజాత, ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు అడవల అనిత, వృత్తి సంఘాల నాయకులు ఎస్ శేఖర్ గౌడ్, వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న 17వ తేదీన చలో రాజ్భవన్ కార్యక్రమం సిపిఎం పార్టీ వృత్తి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గవర్నర్ గారు ఆఫీసులోకి రాకుండా అడ్డుపడిచి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో కూర్చోవడం జరిగింది. ఈరోజు మాత్రం తగుదనమ్మా అని చెప్పి సిగ్గు లేకుండా బీసీ రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు పాల్గొనడం ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాం. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. 8 మంది ఎంపీలను ఇచ్చినాం, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినాం. ఆర్ కృష్ణయ్య అనే అతన్ని మనుషుల్లో రోజు రోజుకు మానవత్వం మంట కలుస్తోంది. నగరంలో నడి రోడ్డుపై కానిస్టేబుల్ ప్రమోద్పై రౌడీ షీటర్ రియాజ్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది. రక్తం మడుగులో పడి ఉన్న కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలించేందుకు ఎస్ఐ సహాయం కోరినా ప్రజలు ముందుకు రాకపోవడం విడ్డూరం. చివరకు తమ సెల్ ఫోన్లో ఘటనను చిత్రీకరించడం విచిత్రం. ఈ ఘటనపై సిపి సాయి చైతన్య స్పందించారు. నగరంలో నడి రోడ్డుపై కానిస్టేబుల్ ప్రమోద్ను, నిందితుడు రియాజ్ను శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్ను కత్తితో పొడిచి పారిపోయాడు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దురదృష్టకరమని సిపి సాయి చైతన్య అన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కానిస్టేబుల్ గాయాల పాలైన వెంటనే అతడిని ఎస్ఐ ఆధ్వర్యంలో ఆసుపత్రికి తరలించామన్నారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు సహాయం కోసం అడిగితే ఎవరు కూడా ముందుకు రాలేదని సిపి పేర్కొన్నారు. ఆటోలని ఆపి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరితే ఎవరూ స్పందించలేదన్నారు. జనమంతా పక్కనే ఉండి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా సహాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. పోలీసునే కాకుండా ఒక వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సహాయం చేసే గుణం ఉండాలని సిపి సూచించారు. ఆపద సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయన్నారు. మాకెందుకనే పరిస్థితి ఉండకూడదని వివరించారు. ఎన్నో నేరాలు జరగకుండా పోలీస్ శాఖ కట్టడి చేస్తుందన్నారు. అలాగే అనేక నేరాలను ఛేదిస్తున్నామని స్పష్టం చేశారు. ఇలా ఒక క్రైమ్ను ఛేదించే విషయంలోనే కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చిందన్నారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు రియాజ్ సైతం అక్కడి నుండి పారిపోగా ఎవరూ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు సహాయం చేసే బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. అలా పరోపకారం చేస్తే తిరిగి ఎప్పుడో అది మనకే పనిచేస్తుందని చెప్పారు. పోలీస్ ఏం కాదు, ఎవరైనా ఉండొచ్చు.
ఒక వ్యక్తికి రక్తం గారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అటువంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానివ్వండి, మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. రియాజు పాత నేరస్తుడు అదే రౌడీ షీట్ వాటిని పట్టుకోవడానికి పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఒక్కరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటారు? ఉన్నవన్నీ ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ బంద్ విజయవంతమైందని ఆయన తెలిపారు. ఆర్మూర్ పట్టణ ప్రాంతంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర కమిటీ బంద్ పిలుపు మేరకు అన్ని రంగాల వ్యాపార సముదాయాలు బంద్ పాటించారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్, మామిడిపల్లి, పరికెట్ ప్రాంతాల్లో బైక్పై ప్రచారం చేస్తూ దుకాణ, వ్యాపార, వాణిజ్య సముదాయాలను బంద్ చేయించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ ఆర్మూర్ డివిజన్ బి దేవారంలో మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని
చేస్తామని, స్థానిక సంస్థలో వారికి ఆ రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి బిల్లును కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ చేత ఆమోదించబడకుండా పార్లమెంటు ద్వారా బిల్లు పొందకుండా కుట్రపూరితంగా రాజకీయం చేస్తూ బీసీలను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. బీసీలు అడిగిన న్యాయమైన డిమాండ్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ బంద్ని విజయవంతం చేసిందన్నారు. ఇదే సందర్భంగా బంద్ నిర్వహణకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మద్దతు ప్రకటించడం విడ్డూరమని అన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని, అట్లాగే గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని ఆమోదించాలని డిమాండ్తో ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ని సహకరించి బంద్ను విజయవంతం చేసే వ్యాపార వర్గాలు అభినందన చేస్తా ఉన్నాను. రెండవది, ఈరోజు రాష్ట్రపతి దగ్గర, అట్లాగే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న వాటిని బీజేపీ పార్టీ క్లియరెన్స్ చేయకుండా ఈ బంద్ని ఇవాళ మద్దతు తెలియజేయమంటే రాజకీయంగా దివాలా కోరుతున్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే సమయంలో అయ్యా కాంగ్రెస్ పార్టీ మీరు పెద్ద దిక్కుగా ఉండి అన్ని రాజకీయ పార్టీల్ని ఏకతాటిపై తీసుకొచ్చి చలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి పైన, రాష్ట్రపతి పైన ఒత్తిడి తెచ్చి మనం 42 ఏదైతే రిజర్వేషన్ ఉందో 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో దీపావళి పండగ వాతావరణం ఏర్పడడంతో పండగకు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు కొనుగోలుదారులు మార్కెట్ సముదాయాలకు తరలి వచ్చారు. పండుగను ఘనంగా జరుపుకోవడానికి ధరలకు సైతం వెనుకాడకుండా పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్తున్నామని ప్రజలు తెలిపారు. జిల్లాతో పాటు నగరంలో దీపావళి పండగ వాతావరణం నెలకొంది. పండగ సమీపిస్తుండటంతో దీపావళి పండగకు లక్ష్మీ పూజలకు కావలసిన పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు తరలి వచ్చారు. నగరంలోని గాంధీ చౌక్, కంటేశ్వర్, ఆర్ఆర్ చౌరస్తా, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో దుకాణ సముదాయాలు వెలిశాయి. ఇళ్లను అందంగా అలంకరించుకునేందుకు బంతి పూలను, అలాగే రెడీమేడ్ పూలను కొనుగోలు చేశారు. వివిధ రూపాలలో అందంగా తీర్చిదిద్దిన దీపాలను, లక్ష్మీ పూజ రోజున ఇళ్లలో బొమ్మల కొలువు తీర్చిదిద్దేందుకు అందమైన బొమ్మలను మహిళలు కొనుగోలు చేశారు. లక్ష్మీ పూజ రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వరి పేలాలు, తీపి పదార్థాలను తదితర వాటిని కొనుగోలు చేశారు. ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి రెడీమేడ్ గా తయారు చేసిన పూలమాలలను, వివిధ రకాల పూలకు సంబంధించిన రెడీమేడ్ పూలు కొనుగోలు చేసుకుని తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి తీసుకువెళ్తున్నట్లు కొనుగోలుదారులు తెలిపారు. దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి వస్తే ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమకు తోచినంత తీసుకువెళ్లారని, మిగతా వారు లెక్క చేయకుండా పండుగను ఘనంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవడానికి పూజా సామాగ్రితో పాటు వివిధ సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్లామని తెలిపారు. అందరికీ నమస్కారం. దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి పూజా సామాగ్రి కోసం వచ్చాము. అందరికీ లక్ష్మీ కటాక్షం ఉండాలనేసి కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ సందర్భంగా పూజా సామాగ్రి కొనడానికి వచ్చినాను. ఇక్కడ అన్ని రేట్లు పెరిగినాయి, కానీ పండగ వాతావరణం హిందూ సాంప్రదాయ ప్రకారంగా లక్ష్మీదేవి పూజా సామాగ్రిని కొనుక్కొని ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కొనుక్కొని ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పాత్రలు కాగలరని నేను కూడా చేస్తున్నాను. బోధన్లో బీసీ బంద్ ప్రశాంతంగా ముగిసిందని బీసీ జేఏసీ నాయకులు 2 రోజుల నుండి వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆర్టీసీ కార్మికుల మద్దతు కూడగట్టుకున్నారు. బోధన్లో బీసీ బంద్ సక్సెస్ అయింది. ఆర్టీసీ బస్సులు ఉదయం నుండి డిపోకే పరిమితమయ్యాయి. బోధన్ పట్టణంలో బీసీ జేఏసీ నేతలు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి షాపులను మూసివేయించారు. తెలంగాణ రాష్ట్ర బీసీలందరూ ఒకటై బంద్కు పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బోధన్ బీసీ జేఏసీ కన్వీనర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బంద్కు మద్దతుగా శనివారం బోధన్లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఈ సందర్భంగా బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఎన్ బాలరాజ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరగాలని, మేము ఎంతమందిమో మాకు అంత వాటా రావాలని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, శాసన రంగాల్లో ప్రతి
ప్రతి ఒక్కరికి వాటా ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 134 ఉపకులాలు ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డి నాగరాజు, కన్వీనర్ ఆర్ గౌతమ్ కుమార్, ప్రచార కార్యదర్శి ఎండి మోసిన్, సభ్యులు సుధాకర్, కె సాయినాథ్, రాజన్న, మంగేష్, సచిన్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా ఒకటని దంత వైద్య నిపుణులు డాక్టర్ నందకుమార్ పేర్కొన్నారు. హిమోఫిలియా బారిన పడ్డామని ఇలాంటి ఆందోళన చెందకుండా మనోధైర్యంగా ముందుకు సాగినప్పుడే ఎంతటి వ్యాధినైనా అధిగమించి జీవితంలో రాణించవచ్చని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో హిమోఫిలియా చాప్టర్ 8 డిస్ట్రిబ్యూషన్, ఫ్యాక్టర్ ఎస్ఏ టెస్ట్, సెల్ఫ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ కాన్సన్ట్రేట్స్ శిబిరానికి హెమోఫిలియా ప్రభుత్వం సొసైటీ, నిజామాబాద్ చాప్టర్, ఇంటాస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దంత వైద్య నిపుణులు డాక్టర్ కె నందకుమార్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ మనోజ్, సాయి, డాక్టర్ ఇందు, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, హెమోఫిలియా నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షులు విజయానందరావు, సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేంద్ర కుమార్, విక్రమ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హెమోఫిలియా అనేది డయాబెటీస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మాదిరిగానే ఒక వ్యాధి అన్నారు. ఈ వ్యాధి పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. హెమోఫిలియా అనేది ఒక రాజవంశపు వ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు. అయితే ఈ వ్యాధి పుట్టుకతో రావడం, వంశ పారంపర్యంగా రావచ్చని, లేదా వంశంలో లేనప్పటికీ రూపాంతరం చెందడం వల్ల కూడా రావచ్చన్నారు. ఈ వ్యాధి బారిన పడ్డామని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడ్డప్పటికీ వాటిని అధిగమించడం అతి కష్టమని, హెమోఫిలియాను తట్టుకొని అధిగమించడం కేవలం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుందని సూచించారు. హెమోఫిలియా సొసైటీ అధ్యక్షులు విజయానందరావు ప్రస్తుతం 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కొన్నేళ్ల క్రితం హెమోఫిలియా బారిన పడ్డప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగి హెమోఫిలియా వ్యాధిగ్రస్తులు భయాందోళన చెందకుండా వారిలో మనోస్థైర్యం నింపే దిశగా కృషి చేయడం సంతోషకరమన్నారు. అలాగే దివ్యాంగుల ఉన్నతి కోసం స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి సిద్దయ్యలు స్నేహ సొసైటీని స్వచ్ఛందంగా నెలకొల్పి కొన్నేళ్లుగా ఎంతో మంది దివ్యాంగుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నారు. దివ్యాంగుల బాగోగులతో పాటు ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన హక్కుల కోసం ఎంతో కృషి చేయడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు. నేను 30-40 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉన్నాను. వీళ్ళు ఒక సొంత పిల్లల్లాగా, జ్యోతి కానీ లేకపోతే సిద్ధయ్య గారు కానీ ఇద్దరు సొంత పిల్లల్లాగా వీళ్ళను చూసుకోవడం అనేది ఎన్జిఓ చాలామంది చేస్తున్నారు. కానీ ఏ అవసరం వచ్చినా 24/7 ఇక్కడే అవైలబుల్ ఉంటారు. పైగా అసలు ఎప్పుడు ఎవరి స్మైలింగ్, జ్యోతి మేడం అయితే అసలు ఎప్పుడు నవ్వుతూనే అందరినీ పలకరిస్తారు. ఎటువంటి ఆ మొహంలో విసుగు కానీ కోపం కానీ నేను చూడాలి. ఎందుకంటే నేను ఈ సొసైటీకి కొన్ని 100 సార్లు వచ్చాను. మీరన్నా 1-2 సార్లు వచ్చాను, నేనైతే 100 సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా ఆ మొహంలో అదే యొక్క స్మైలింగ్ ఫేస్ తోటి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకి సేవ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. సో మరొకసారి స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి, జ్యోతి గారికి మరొకసారి నా యొక్క కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను. బోధన్ నియోజకవర్గంలో బీసీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. 42% రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసగిస్తే భవిష్యత్తులో ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని జేఏసీ నేతలు హెచ్చరించారు. సాలూరు మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా సాగింది. మండలంలోని దుకాణ సముదాయాలను, వ్యాపార సంస్థలను అన్ని పార్టీల బీసీ నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు ఎల్తెం శంకర్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజ్యాంగపరంగా హక్కుల కల్పనకై ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 మార్పులు చేయాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా జరపకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్లె జనార్దన్, నాగరాజు, శ్రీకాంత్, కేజీ గంగారం తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ, జేఏసీ, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరోజు ముందుగానే వాణిజ్య సముదాయాలకు సమాచారం ఇవ్వడంతో దుకాణాల యాజమానులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. న్యాయపరమైన రిజర్వేషన్లను సాధించి తీరుతామని డిమాండ్ చేస్తూ నాయకులు బంద్కు మద్దతు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు శంకర్ నాయుడు, కొండింగల శ్రీనివాస్, కందగట్ల రామచందర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నవీపేట్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వివిధ రాజకీయ నాయకుల పార్టీలు మద్దతు తెలిపారు. మండలంలోని దుకాణ సముదాయాలను, వ్యాపార సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంకులను నాయకులు దగ్గరుండి మూసివేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రాజ్యాంగపరంగా హక్కుల కల్పనకై ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 మార్పులు చేయాలని తెలిపారు. బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్లను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ల పెంపును కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం అన్యాయమని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంతా ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వ్యతిరేకించలేదని, మిగతా కులాలు కూడా బీసీ రిజర్వేషన్లను బలపరచాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు మద్దతిచ్చినా రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం అన్యాయమన్నారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అనేక ప్రజా వ్యతిరేక బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా చట్టాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు చట్టబద్ధం చేయడం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలోని 56% పైగా బీసీ జనాభాకు 42% రిజర్వేషన్లు కూడా దక్కకుండా చేయాలని ప్రభుత్వం చేయడం అన్యాయమన్నారు. వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు అమలయ్యే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కిషన్, పీడబ్ల్యూఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి కె గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఒకవైపు బీసీలకు రిజర్వేషన్లు కావాలంటూనే ఈ బంద్లో కూడా పాల్గొంటూ, మరోవైపు గవర్నరు, రాష్ట్రపతి ఆమోదించకుండా అడ్డుపడుతున్నటువంటి ద్వంద్వ వైఖరిని మనం చూస్తున్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటిది. బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండేటట్లయితే ముందు అసెంబ్లీలో ఏదైతే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిందో, ఆమోదించిందో దాన్ని గవర్నర్ చేత ఆమోదింపజేయాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్వారా కూడా ఆమోదింపజేసి తమ నిజాయితీని ప్రకటించుకోవాలని చెప్పి బీజేపీ సర్కార్ని, ముఖ్యంగా మోడీ సర్కార్ని సిపిఎంఎల్ మాస్లైన్ డిమాండ్ చేస్తుంది. కానిస్టేబుల్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన రౌడీ షీటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది. ఆ నిందితుని తక్షణమే అదుపులోకి తీసుకుని ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేసింది. నిజామాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం పోలీస్ కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన రియాజ్ అనే రౌడీ షీటర్ దిష్టిబొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ముందు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆ నిందితుని పోలీసులు వెంటనే అరెస్టు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మానవత్వ విలువలు మర్చిపోయి హంతకులు, రౌడీ షీటర్లు, బైక్ దొంగలు, గంజాయి స్మగ్లర్లు ఇష్టం వచ్చినట్టు మరణాయుధాలు వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యలు జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. చట్టం తన పని తాను చేయకపోతే రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంఘటన కార్యదర్శి సమీర్, నరేష్, శ్రీకాంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిలభారత విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇందూర్ నగరంలో ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ పైన 4th టౌన్ కానిస్టేబుల్ ప్రమోద్ పైన దారుణంగా వెనుక నుంచి రియాజ్ అనే నిందితుడు హత్య చేయడం జరిగింది కత్తితోటి.
అతను తీసుకునే హాస్పిటల్ వెళ్లే క్రమంలో అతను మరణించడం జరిగింది. మీరు ఏం చేయాలంటే తక్షణమే ఆ ప్రమోద్ అనే కుటుంబానికి మీరు తక్షణమే ఈ ప్రభుత్వం అండా ఉండి ఆ రియాజ్ ని ఏదైతే రియాజ్ ఉన్నాడో అతని పైన ఇప్పటికీ 43 దారుణ రౌడీ షీటర్ ఓపెన్ అయింది. దారుణంగా 43 కేసులు ఉండడం జరిగింది. బాన్స్వాడలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తున్న బస్సు 2 టైర్లు విడిపోవడంతో 11 మందికి గాయాలయ్యాయి. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ నంబర్ కెనాల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బాన్స్వాడ నుండి ఎల్లారెడ్డి వెళ్తుండగా స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లాగడంతో బస్సు డివైడర్ పైకి వెళ్లిందని డ్రైవర్ శ్రీనివాస్ తెలిపాడు. బస్ ముందర 2 టైర్లు ఊడిపోయాయి. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. కండక్టర్ డ్రైవర్తో కలిసి 11 మందికి గాయాలయ్యాయి. వారిలో 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. 11 మంది ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని డాక్టర్ శ్రీను నాయక్ తెలిపారు. ఈరోజు స్ట్రైక్ ఉండే బస్సులన్నీ ఆపేసింది కదా, మధ్య నుండి స్టార్ట్ చేసింది. అయితే మాకు ఎల్లారెడ్డి 2 ట్రిప్పులు రాసింది. బాన్స్వాడ నుంచి బయలుదేరి కొయ్యగుట్ట వెళ్ళే దారిలో జరిగింది. టికెట్లు ఇస్తున్నా నిలబడ్డా సడన్ గా పడిపోయిందాక నాకు కూడా అర్థం కాలేదు. ఎంతమంది ఉంటారు బస్సులో? బస్సులో 8 మెంబర్స్, 12. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ మండలం తీర్మన్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మక్క అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రోజు కన్నుమూశారు. ఆమె మృతి పట్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలోని వర్ణి చౌరస్తాలో గల పవర్ హౌస్ లో ఉద్యోగులు బీసీ బంద్కు మద్దతుగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి సురేష్ కుమార్ మాట్లాడుతూ బీసీ బంద్కు మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశామని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ రాష్ట్రపతికి పంపినా అక్కడే ఆగిపోయిందన్నారు. ఈ ఉద్యమాన్ని 42% బీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు ఆగేది లేదని, సెంట్రల్ కమిటీ ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తే ఆ విధంగా ముందుకు సాగుతామని తెలిపారు. నిజామాబాద్ నగరంలో 42% రిజర్వేషన్ల కోసం చేపట్టిన బీసీ బంద్లో భాగంగా బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో దుకాణాలు, వివిధ షాపింగ్ మాల్స్ ను బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో మానవహారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో దండి వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీ కులాల ప్రజల స్వయం గౌరవ పోరాటమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్కు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీ కులాల పోరాటాన్ని సోదర ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు, అగ్రకుల పేదలైన బహుజనులంతా కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లకు చట్టం చేసే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ కులాల సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ లో చోటు చేసుకున్న దారుణ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వీధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించిన ధైర్యవంతుడు కానిస్టేబుల్ ప్రమోద్ నిజమైన వీరుడని పేర్కొన్నారు. అటువంటి మహోన్నతమైన మనిషిని కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని చెప్పారు. వెంటనే ప్రభుత్వం నిందితుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ధన్పాల్ కోరారు. వీర మరణం పొందిన ప్రమోద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నవిపేట్ మండలంలో డాక్రా సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వెంకటరమణ, ఏపీఎం మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని మోకన్పల్లి, కమలాపూర్, పొతంగల్, నవిపేట్, జన్నపల్లి, హనుమాన్ ఫారం, సిరన్పల్లి, కోస్లీ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ వరిధాన్యంకి 2,398 రూపాయలు, బి గ్రేడ్ వరిధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర ప్రకటించడం జరిగిందని తెలిపారు. సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులందరూ వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వడ్లు తరలించాలని కోరారు. రైతులు ఎటువంటి అపోహాలు లేకుండా వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. రైతులకు రైస్ మిల్లర్లు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజురెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రంథాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సిబ్బంది పాఠకుల మధ్య చైర్మన్ రాజురెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో పాఠకులకు మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్నానని రాజురెడ్డి పేర్కొన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ అఖిలల ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేటటువంటి పోలీసులపై హత్యలు దాడులు చేయడం దుర్మార్గమైన పని. పోలీస్ ప్రమోద్పై కత్తిపోట్లు పొడిచి చంపినటువంటి నిందితుడు రియాజ్ను వెంటనే పట్టుకుని నడి రోడ్డుపైన ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిందితులు ఉన్నటువంటి ఈ ఏరియాలలో ఇంతకుముందే ఉగ్రవాదులతో లింకులున్నట్లు తెలిసినప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఏరియాలలో స్పెషల్ టీంలను ఉంచి ఎల్లప్పుడూ నిరంతరంగా పోలీసుల రక్షణ వ్యవస్థలను ఉంచాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా హిందూ వాహిని ఆధ్వర్యంలో సైతం ధర్నా నిర్వహించారు. కానిస్టేబుల్ను అతి దారుణంగా హత్య చేసిన రియాజ్ను వెంటనే పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు సక్సెస్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.